అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీ వ్యాప్తంగా రైతులందరికీ శుభవార్తనైతే తీసుకొచ్చిందండి మన ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రైతులందరికీ ఏం శుభవార్త తీసుకొచ్చింది, దాని గురించిన పూర్తి వివరాలు ఏంటి మనము ఈ వీడియోలో అయితే చూద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రైతులందరికీ ఒక శుభవార్తనైతే తీసుకొని వచ్చిందండి. అదేంటంటే అన్నదాత సుఖీభవ స్కీమ్ని అతి త్వరలో విడుదల చేయబోతోందండి. ఈ 28న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకోనున్నారు కూటమి ప్రభుత్వం నేతలు. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులందరికీ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాటా అయిన 14,000 రూపాయలను 2 వాయిదాల్లో ఖరీఫ్ సీజన్లో 7,000, రబీ సీజన్లో 7,000గా 2 వాయిదాల్లో ఇవ్వనున్నదండి ప్రభుత్వం. అయితే మన కేంద్ర ప్రభుత్వం 3 వాయిదాల్లో 2,000, 2,000, 2,000గా 3 వాయిదాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 17వ విడత నిధులనైతే PM కిసాన్ యోజన నిధులనైతే విడుదల చేయడం జరిగింది. ఇక 18వ విడత అతి త్వరలో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో విడుదలకి అయితే సిద్ధంగా ఉంది మన PM కిసాన్ యోజన పథకం. ఇక ఏపీ వ్యాప్తంగా రైతులందరికీ శుభవార్తనే చెప్పుకోవాలండి. ఇది అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద 7,000 రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లో అయితే విడుదల చేయనుంది మన ప్రభుత్వం. ఆగస్టు మంత్ 28న మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోందండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించిన విషయాలనైతే అందరూ చర్చించడం జరుగుతుందన్నమాట. చర్చించడం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక రైతులందరూ ఈ క్రాప్ లేదా ఈ పంటలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ పాస్ చేసిందండి. రైతులందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ పంట లేదా ఈ క్రాప్లో రైతులు ఎవరైతే పేర్లు నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ సబ్సిడీ ధరలో విత్తనాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బీమా డబ్బులు కూడా చెల్లించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పంట లేదా ఈ క్రాప్లో రైతులు సాగు చేస్తున్న పంట యొక్క వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసినట్టయితే వాళ్ళు మీకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేయడం జరుగుతుంది. మీకు దానికి జియో ట్యాగింగ్ అయితే చేస్తారండి. జియో ట్యాగింగ్ అంటే మీ పొలం దగ్గరికే వచ్చి దానికి సంబంధించిన మొత్తం యొక్క రేడియస్, దాని లొకేషను అన్నీ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుందన్నమాట. VRO గారు, VRA గారు తమ థంబ్ ఇంప్రెషన్స్ అయితే వేసి మీకు జియో ట్యాగింగ్ అయితే చేస్తారు. అంతా అయిన తర్వాత రైతుల దగ్గర నుంచి రైతుల యొక్క వేలి ముద్రలు కూడా తీసుకొని రైతులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఈ పంట వేశారు, ఇంత విస్తీర్ణంలో ఈ పంట వేశారు అని చెప్పేసి వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మన ఈ క్రాప్ లేదా ఈ పంటలో రైతులు తమ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే వరద బాధితులకు 36 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ఆ డబ్బులు ఇప్పుడే రీసెంట్గానే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. అంతేకాకుండా గత సంవత్సరం రబీ సీజన్లో రైతులు ఎవరైతే ధాన్యం అమ్మి ఉంటారో ప్రభుత్వానికి ఆ ధాన్యం డబ్బులు బకాయి ఉన్నట్టయితే ఆ బకాయిల్ని కూడా గవర్నమెంట్ అయితే చెల్లించడం జరిగింది. ఈ చెల్లింపులు 674 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే రైతులకు చెల్లించడం జరిగింది. ఈ విధంగా రైతులందరికీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేస్తూ వస్తుందన్నమాట. రైతులకి టార్పరిన్లు 50% సబ్సిడీకే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు 10,000 రూపాయలు, 12,000 రూపాయలు విలువ చేసే టార్పాలిన్లను కేవలం 5-6 వేలకు 50% సబ్సిడీతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు అందజేయబోతోంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని కౌలు రైతులు CCRC కార్డ్స్ కోసం అప్లై చేయాల్సి ఉంటుందండి. ఈ CCRC కార్డ్స్ని
విఆర్ఓ లాగిన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. CCRC కార్డ్స్ పొందిన కౌలు రైతులు అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి. అయితే PM కిసాన్ యోజన పథకం కింద ఈ కౌలు రైతులు అయితే ఎలిజిబుల్ కారనమాట. ఈ PM కిసాన్ యోజనకు కేవలం భూమి కలిగిన రైతులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కౌలు రైతుల్ని ఎలిజిబుల్గా తీసుకోదన్నమాట ఈ పథకము. ఇక కౌలు రైతులు 11 నెలలు తాము పండిస్తున్న పంటపైన హక్కును కలిగి ఉన్నామని బాండ్ పేపర్ను అయితే రాయించుకోవాల్సి ఉంటుందన్నమాట రైతు దగ్గర నుంచి. భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని జిరాక్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా భూమి యజమాని ఆధార్ కార్డును, కౌలుదారుని యొక్క ఆధార్ కార్డును, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కలిపి మన విఆర్ఓ గారికి సబ్మిట్ చేసినట్టయితే విఆర్ఓ గారు CCRC కార్డ్స్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట కౌలు రైతులకి. ఈ CCRC కార్డ్స్ ఉండడం వల్ల వ్యవసాయదారులకి చాలా ఉపయోగకరమైన అంశాలు అయితే ఉంటాయి. ఇన్పుట్ సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంటు. అంతేకాకుండా పంట నష్టం జరిగినప్పుడు బీమా సంబంధించిన డబ్బుల్ని కూడా కౌలు రైతులకైతే చెల్లించడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా తక్కువ ధరలకే సబ్సిడీ ధరకి విత్తనాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎరువులని విత్తనాలని అయితే కౌలు రైతులకి అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కౌలు రైతులందరూ CCRC కార్డ్స్ కోసం అప్లై చేసి ఈ CCRC కార్డ్స్ను విఆర్ఓ గారి దగ్గర నుంచి తీసుకొని దాని ద్వారా అన్నదాత సుఖీభవ స్కీమ్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 14,000 రూపాయలు అయితే కౌలుదారులకు రావడం జరుగుతుంది. రబీ సీజన్లో 7,000 రూపాయలు, ఖరీఫ్ సీజన్లో 7,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ విషయాల్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you very much.